శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అద చతుర్థోధ్యాయ నారదునకు విష్ణువు ఉపదేశించుట. ఋషయ ఊచు సూతసూత మహాప్రాజ్ఞా వర్ణితా హ్యద్భుతా కథా ధన్యాతు శాంభవీ మాయా తదధీనం చరాచరం గతయోర్గణయోస్సంభో స్వయమాత్మేచ్ఛయా విభో కిం చకార మునిక్రుద్ధో నారద స్మరవిహ్వల. ఋషులిట్లు పలికిరి, ఓ సూత, మహాజ్ఞానివగు నీవు అద్భుతమగు కథను చెప్పితివి. శివుని మాయ ధన్యురాలు. స్థావర జంగమాత్మకమగు జగత్తు ఆమె అధీనమునందున్నది. శివుని అనుయాయులిద్దరూ శివుని ఇచ్ఛను గ్రహించి తమ స్థానమునకు వెళ్ళిపోగా కామపీడితులకు నారదముని క్రుద్ధుడై ఏమి చేసెను? సూతౌవాచ విమోహితో మునిర్దత్వా తయోశాపం యథోచితం జలే ముఖం నిరీక్ష్యాధా స్వరూపం గిరిసేచ్ఛయా శివేచ్ఛయానప్ర బుద్ధస్మృత్వా హరికృతచ్చలం క్రోధం దుర్విషహం కృత్వా విష్ణులోకం జగామః ఉవాచ వచనం క్రుద్ధః సమిద్ధ ఇవ పావకః దురుక్తి గర్భితం వ్యంగ్యం నష్టజ్ఞాన శివేచ్ఛయా. సూతుడిట్లు పలికెను, మోహితుడై ఉన్న నారదుడు వారిద్దరికీ తగు శాపమునిచ్చి నీటిలో తన ముఖమును తన ఇతర స్వరూపమును చూచుకొనెను. ఇది అంతయు శివుని ఇచ్చచే జరుగుచుండెను. అతనికి ఇంకనూ జ్ఞానప్రబోధము కాలేదు. అతడు విష్ణువు చేసిన మోసమును స్మరించి సహింపశక్యము కాని కోపమును పొంది విష్ణులోకమునకు వెళ్ళెను. ఇంధనము వేసిన అగ్నిహోత్రము వలె క్రోధముతో మండిపడుచున్నవాడై అతడు వెటకారముతో నిందావచనములను పలికెను. శివుని సంకల్పముచేన అతడు జ్ఞానమును కోల్పోయి ఉండెను. నారదౌవాచ హే హరే త్వం మహాదుష్టః కపటీ విశ్వమోహనః పరోత్సాహం న సహసే మాయావీ మలినాశయః మోహిని రూపమాదాయ కపటం కృతవాన్ పురా అసురేభ్యో పాయయస్త్వం వారుణీ మమృతం నహి చేత్పిభేన్న విషం రుద్రో దయాకృత్వా మహేశ్వరః భవేన్నష్టాఖిలా మాయా తవ వ్యాజరతే హరే గతిస్సకపటా తేతి ప్రియా విష్ణో విశేషతః సాధు స్వభావో న భవాన్ స్వతంత్రః ప్రభునాకృతః. హే హరే, నీవు మహాదుష్టుడవు, మోసగాడవు, జగత్తును వ్యామోహ పెట్టెదవు, మాయావివి. దుష్ట స్వభావము గల నీవు ఇతరుల ఉత్సాహమును సహించలేవు. నీవు పూర్వము మోహిని రూపమును ధరించి మోసము చేసి రాక్షసులచే సురను త్రాగించితివి, వారికి అమృతము దక్కకుండా చేసితివి. మోసమునందు ప్రీతిగలవో హరి, మహేశ్వరుడు రుద్రుడు దయతో విషము త్రాగకున్నచో నీ మాయ ఆనాడే నశించి ఉండెడిది. హే విష్ణు, నీకు కపట మార్గము మిక్కిలి ప్రియమైనది. నీ స్వభావము మంచిది కాదు. అయినను శంకరుడు నిన్ను స్వతంత్రుని చేసినాడు. కృతం సముచితం నైవ శివేన పరమాత్మన తత్ప్రభావ బలం ధ్యాత్వా స్వతంత్ర కృతికారకః త్వద్గతిం సుసమాజ్ఞాయ పశ్చాత్తాపమవాపసః విప్రం సర్వోపరి ప్రాహ సోక్తవేద ప్రమాణకృత్ తద్జ్ఞాత్వాహం హరేత్వాద్య శిక్షయిష్యామి తద్బలాత్ యథా న కుర్యాః కుత్రాపి దృశం కర్మ కదాచన అద్యాపి నిర్భయస్త్వం హి సంగం నాపస్తరస్వినా ఇదానీం లప్యసే విష్ణోఫలం కృతకర్మణః. నిన్ను స్వతంత్రుని చేయుటలో శివుడు పొరపాటు చేసినాడు. ఆయన తన ప్రభావముచే నిన్ను స్వతంత్రుని చేసినాడు. నీ ప్రవృత్తిని చూసి ఆయన పశ్చాత్తాపమును పొందెను. ఆయన వేద ప్రామాణ్యమును నిరూపించి విప్రుడు సర్వశ్రేష్ఠుడని చెప్పెను. హే హరే, నేనా విషయమును ఎరింగి ఆ బలము వలన నీవు మరలా ఇట్టి పనిని ఏనాడు చేయకుండానట్లు నిన్నీనాడు శిక్షించెదను. నీకు ఇప్పటికైనను భయము కలుగలేదు. నీవు ఇంతవరకు తేజస్సాలియగు వ్యక్తిని ఎదుర్కొనలేదు. హే విష్ణు, ఈనాడు నీవు చేసిన పనికి ఫలమును అనుభవించెదవు. ఇత్తముక్త్వా హరిం శోధ మునిర్మాయా విమోహితః శశాప క్రోధ నిర్విన్నో బ్రహ్మతేజ ప్రదర్శయన్ స్త్రీకృతే వ్యాకులం విష్ణో మామకార్షీర్విమోహకః అన్వకార్షీ స్వరూపేణ ఏన కాపట్య కార్యకృత్ తద్రూపేణ మనుష్యస్త్వం భవ తద్దుఃఖ భుగ్జరే యన్ముఖం కృతవాన్ మే త్వం తే భవంతు సహాయినః త్వం స్త్రీ వియోగజం దుఃఖం లభస్వ పరదుఃఖదః మనుష్యగతికః ప్రాయో భవాజ్ఞాని విమోహితః. మాయామోహితుడగు నారదముని విష్ణువుతో నిట్లు పలికి బ్రహ్మ తేజస్సును ప్రదర్శించుచున్నవాడై క్రోధావేశముతో శపించెను. హే విష్ణు, స్త్రీ కొరకై నన్ను మోసము చేసి దుఃఖమును కలిగించితివి. హే హరే, నీవు కపటము చేసి నాకు ఏ రూపమును ఇచ్చితివో అదే రూపముతో మనుష్యుడవై జన్మించి ఆ జన్మలో దుఃఖమును అనుభవింపుము. నీవు నాకు ఏ వానర ముఖమును ఇచ్చితివో
అదే వానరులు నీకు సహాయకారులగుదురు. ఇతరులకు దుఃఖము కలిగించిన నీవు స్త్రీ వియోగ దుఃఖమును పొందెదవు. మనుష్య జన్మలో నీవు తరచూ అజ్ఞానముచే మోహితుడవై ఉండెదవు. ఇది శప్వా హరిం మోహాన్నారదో జ్ఞానమోహిత విష్ణుర్జగ్రాహ తం శాపం ప్రశంసన్ శాంభవీమజాం అధ శంభుర్మహాలీలో నిశ్చకర్ష విమోహినీం స్వమాయాం మోహితో జ్ఞాని నారదోప్యభవద్యయా అంతర్హితాయాం మాయాయాం పూర్వవన్మతి మానభూత్. నారదో విస్మిత మనః ప్రాప్తబోధో నిరాకులః పశ్చాత్తాపమవాప్యాతి నినింద స్వం ముహుర్ముహు ప్రశంస తదా మాయాం శాంభవీం జ్ఞానమోహినీం. అజ్ఞానముచే మోహితుడై నారదుడు విష్ణువుని ఇట్లు శపించగా విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి ఆ శాపమును స్వీకరించెను. అప్పుడు గొప్ప లీలలు గల శంభుడు మోహమును కలిగించు తన మాయను ఉపసంహరించెను. ఆ మాయ చేతనే జ్ఞానియగు నారదుడు కూడా మోహితుడాయను గదా. మాయ తొలగిపోగానే నారదుడు పూర్వమునందు వలె జ్ఞాని అయ్యను. జ్ఞానము కలుగగానే దుఃఖము తొలగి నారదుడు ఆశ్చర్యచకితుడాయను. అతడు పశ్చాత్తాపమును పొంది తాను చేసిన పనులను పునఃపునః నిందించుకొనెను. అప్పుడు అతడు జ్ఞానమును పోగొట్టి మోహింపజేయు శివమాయను కొనియాడెను. అధ జ్ఞాత్వా మునిస్సర్వం మాయా విభ్రమమాత్మనః అపతత్పాదయోర్విష్ణోర్నారదో వైష్ణవోత్తమః హర్యుపస్థాపితః ప్రాహ వచనం నష్టదుర్మతిః మయా దురక్తయః ప్రోక్తా మోహితేన కుబుద్ధినా దత్తశాపోపి తేనాధా వితదం కురుతం ప్రభో మహత్పాపమకార్షం హి యాస్యామి నిరయం ధ్రువం కముపాయం హరే కుర్యాం దాసోహం తే తమాదిశ ఏన పాపకులం నస్యే నిరయోన భవేన్మమ. అప్పుడు ఆ మహర్షికి తాను మాయా విమోహితుడై చేసిన పనులన్నీ తెలియవచ్చెను. వైష్ణవోత్తముడగు నారదుడు అప్పుడు విష్ణువు పాదములపై పడెను. శ్రీహరి అతనిని లేవదీయగా దుష్టబుద్ధి తొలగిపోయిన నారదుడు ఇట్లు పలికెను. మోహితుడైన నేను దుర్బుద్ధితో దుష్టవచనములను పలికితిని, పైగా శాపమును కూడా ఇచ్చితిని. హే ప్రభో, ఆ శాపము అసత్యమగునట్లు చేయము. నేను మహాపాపమును చేసి తిని, నేను నరకమును పొందుట నిశ్చయము. హే హరే, పాపమంతయు నశించి నాకు నరకము కలుగకుండునట్లు ఉపాయం ఏమి కలదు? నేను నీ దాసుడను, నాకు అట్టి ఉపాయమును ఉపదేశింపుము. ఇత్యుక్త్వా స పునర్విష్ణోః పాదయోర్మునిసత్తమః పపాత సుమతిర్భక్త్వా పశ్చాత్తాపముపాగతః అధ విష్ణుస్తముత్తాప్య బభాషే సూనృతం వచః. ఇట్లు పలికి నారద మహర్షి పశ్చాత్తాపమును పొంది సద్బుద్ధి గలవాడై భక్తితో మరలా విష్ణు పాదములపై పడెను. విష్ణువు అప్పుడు అతనిని లేపి ఈ సత్యవచనమును పలికెను. విష్ణురువాచ నఖేదం కురుమే భక్త వరస్త్వం నాత్ర సంశయః శృణుతాత ప్రవక్ష్యామి సుహితం తవ నిశ్చయాత్ నిరయస్తేన భవితా శివస్సంతే విధాస్యతి యదకార్షి శివవచో వితధం మదమోహితః స దత్తవాణీ దృశంతే ఫలం కర్మఫలప్రదః శివేచ్ఛయాఖిలం జాతం కుర్విత్థం నిశ్చితాం మతిం గర్వాపహర్తా స స్వామి శంకరః పరమేశ్వరః పరం బ్రహ్మ పరాత్మా స సచ్చిదానందబోధనః నిర్గుణో నిర్వికారో చ రజస్సత్వతమఃపరః. విష్ణువు ఇట్లు పలికెను. నీవు దుఃఖింపకము, నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవనుటలో సందేహము లేదు. వత్స, నేను నీకు నిశ్చయముగా హితమును చెప్పెదను, వినుము. నీకు నరకము సంప్రాప్తము కాదు. శివుడు నీకు మంగళమును చేయగలడు. నీవు గర్వముచే మోహితుడవై శివుని వచనమును అవమానించితివి. కర్మఫలములనిచ్చు శివుడు నీకీ ఫలమునిచ్చినాడు. సర్వము శివుని ఇచ్చచేతనే సంభవించునని నీవు మనస్సులో నిర్ణయించుకొనుము. శంకరస్వామి గర్వమును పోగొట్టును. ఆయనయే పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు, నిర్గుణుడు, వికారక రహితుడు, రజస్సత్వతమో గుణాతీతుడు. స ఏవ మాదాయ మాయాం స్వాం త్రిధా భవతి రూపతః బ్రహ్మ విష్ణు మహేశాత్మ నిర్గుణో నిర్గుణోపి సహ నిర్గుణత్వే శివాహోహి పరమాత్మ మహేశ్వరః పరం బ్రహ్మ వ్యయోనంతో మహాదేవేతి గీయతే తత్సేవయా విధిస్రష్ట పాలకో జగతామహం స్వయం సర్వస్య సంహారీ రుద్రరూపేణ సర్వదా సాక్షి శివస్వరూపేణ మాయా భిన్నస్య నిర్గుణః స్వేచ్ఛాచారీ సంవిహారీ భక్తానుగ్రహకారకః. ఆయన మాయను ఈ విధముగా తన వశము చేసుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల రూపములో నుండును. సగుణుడు నిర్గుణుడు కూడా ఆయనయే. నిర్గుణుడగు పరమాత్మకు శివుడని పేరు. ఆయనయే మహేశ్వరుడు, పరబ్రహ్మ, అవ్యయుడు, అనంతుడు, మహాదేవుడు అని కీర్తింపబడును. శివుని సేవించి బ్రహ్మ సృష్టికర్త అయినాడు.
నేను జగద్రక్షకుడనైతిని. శివుడు స్వయముగా రుద్రరూపుడై సర్వమును సంహరించును. పరమాత్మ శివస్వరూపములో సాక్షి అయి ఉండును. నిర్గుణుడగు పరమాత్మకు మాయకు భేదము లేదు. ఆయన స్వేచ్ఛగా విహరించును. ఆయన భక్తులను అనుగ్రహించును. శృణుత్వం నారదమునే సదుపాయం సుఖప్రదం సర్వపాపాపహార్తారం భుక్తిముక్తిప్రదం సదా త్యక్త్వా స్వసంశయం సర్వం శంకర సద్యసః శతనామ శివస్తోత్రం సదానన్యమతిర్జప యజ్ఞపిత్వా ధృతం సర్వం తవ పాపం వినశ్యతి ఇత్యుక్త్వా నారదం విష్ణుః పునః ప్రాహ దయాన్వితః మునేన కురుశోకం త్వం త్వయా కించిత్ కృతం నహి స్వేచ్ఛయా కృతవాన్ శంభురిదం సర్వం న సంశయః. ఓ నారద మహర్షి, సర్వ పాపములను పోగొట్టి సుఖమునిచ్చునది, సర్వదా భుక్తిని ముక్తిని ఇచ్చునది అగు మంచి ఉపాయమును నీవు వినుము. నీవు నీ సందేహములనన్నిటినీ విడనాడి శంకరుని యశస్సును గానము చేయము. నీవు మనస్సును లగ్నము చేసి సర్వదా శివ శతనామ స్తోత్రమును జపించుము. దాన్ని జపించినచో నీ పాపము వెనువెంటనే నశించును అని నారదునకు బోధించి దయామయుడు విష్ణువు మరలా ఇట్లు అనుచున్నాడు. ఓ మహర్షి, నీవు శోకించకుము. నీవు చేసినదేమీయూ లేదు. దీనినంతను శంభువు తన ఇచ్చచేతనే నడిపించినాడంటలో సందేహము లేదు. అహర్షి త్వన్మంతిం దివ్యాం కామక్లేశ మదాత్సతే త్వన్ముఖాద్దాపయాం చక్రే శాపం మే స మహేశ్వరః ఇత్తం స్వచరితం లోకే ప్రకటీకృతవాన్ స్వయం మృత్యుంజయః కాలకాలో భక్తోద్ధారపరాయణః నమే శివ సమానోస్తి ప్రియస్వామి సుఖప్రదః సర్వశక్తి ప్రోదో మేస్తి స ఏవ పరమేశ్వరః తస్యోపాస్యాం కురుమునే తమేవ సతతం భుజ తద్యసః శృణుగాయత్వం కురునిత్యం తదర్చనం. నీ మనస్సులో కామము చిత్తమలములు గర్వము ప్రవేశించినవి. అందువలననే ఆయన నీ దివ్యమగు బుద్ధిని అపహరించినాడు. ఆ మహేశ్వరుడే నోటి నుండి నాకు శాపము నిప్పించినాడు. మృత్యువును జయించినవాడు, మృత్యువునకు మృత్యువు, భక్తులను ఉద్ధరించుటే ప్రధాన లక్ష్యముగా గలవాడు నగు శివుడు తన చరితమును తానే లోకములో ప్రకటించినాడు. నాకు శివునితో సమమగు సుఖములనిచ్చు ప్రభు మరి ఒకడు లేడు. ఆ పరమేశ్వరుడే నాకు శక్తులన్నింటినీ ఇచ్చినాడు. ఓ మహర్షి, నీవు ఆ శివుని ఉపాసించుము. సర్వదా శివుని మాత్రమే భజించుము. శివుని కీర్తిని వినుము, పాడుము, నిత్యము శివుని పూజించుము. కాయేన మనసా వాచా యశంకర ఉపైతి భోః స పండిత ఇతి జ్ఞేయస్స జీవన్ముక్త ఉచ్యతే శివేతి నామ దావాగ్నేర్మహాపాతక పర్వతాః భస్మీ భవంత్యనాయాస సత్యం సత్యం న సంశయః పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి తాన్యతః శివార్చనైక నస్యాని నాణ్యనస్యాని సర్వదా నా వైదికస్య పుణ్యాత్మా సధనస్య బుధో మునే యస్సదా కాయవాక్చితై శరణం యాతి శంకరం. ఓయి, శరీరముతో మనస్సుతో వాక్కుతో ఎవడు శంకరుని భజించునో వాడే పండితులని తెలియవలెను. అతడే జీవన్ముక్తుడనబడును. శివనామము అనే దావాగ్ని పాపములనే పర్వతమును బూడిద చేయును. ఇది సత్యము, నిస్సంశయముగా సత్యము. వివిధ దుఃఖములకు పాపములే కారణము. అవి శివార్చన చేత మాత్రమే నశిస్తాయి. అవి నశించు మార్గము మరి ఒకటి లేనే లేదు. ఓ మహర్షి, ఎవడైతే సర్వదా శరీరముతో వాక్కుతో మనస్సుతో శంకరుని శరణు వేడునో వాడే వైదికుడు, వాడే పుణ్యాత్ముడు, వాడే ధన్యుడు, వాడే పండితుడు. భవంతి వివిధా ధర్మా ఏషాం సద్య ఫలోన్ముఖాః తేషాం భవతి విశ్వాసస్త్రి పురాంతక పూజనే పాతకాని వినశ్యంతి యావంతి శివపూజయ భువి తావంతి పాపాని న సంత్యేవ మహామునే బ్రహ్మహత్యాది పాపానాం రాసయేప్యమితామునే శివస్మృత్యా వినశ్యంతి సత్యం సత్యం వదామ్యహం శివనామతరీం ప్రాప్య సంసారాబ్ధిం తరంతి తే సంసారమూల పాపాని తస్య నశ్యంత్య సంశయం. త్రిపురములను నశింపజేసిన శివుని పూజయందు శ్రద్ధగలవారు ఆచరించే ధర్మములు వెంటనే ఫలములనిచ్చును. ఓ మహర్షి, శివ పూజచే ఎన్ని పాపములు నశించునో అన్ని పాపములు భూలోకములో లేనే లేవు. ఓ మహర్షి, బ్రహ్మహత్యాది పాపముల అంతులేని రాసులైనను శివస్మరణ చేత నశించును. నేను ముమ్మాటికి సత్యమును పలుకుచున్నాను. శివనామము అనే నామను ఆశ్రయించిన వారి సంసారముల భూతములైన పాపములన్నీ నశించి వారు సంసార సముద్రమును దాటుదురు. ఇది నిశ్చయము. సంసార మూల భూతానాం పాతకాం మహామునే శివనామ కుఠారేణ వినాశో జాయతే ధ్రువం శివనామామృతం పేయం పాప దావానలార్దితై పాప దావాగ్ని తప్తానాం శాంతిస్తేన వినానహి శివేతి నామ పీయూష వర్షధారా పరిప్లుతః సంసారదవ మధ్యేపి న శోచతి న సంశయః
న భక్తి శంకరే పుంసాం రాగద్వేష రతాత్మనాం తద్విధానాం హి సహసా ముక్తిర్భవతి సర్వదా. ఓ మహర్షి, సంసారమునకు మూలమైన పాపములు శివనామమనే గొడ్డలిచే నశించుట నిశ్చయము. పాపమనే దావాగ్నిచే పీడింపబడు మానవులు శివనామమనే అమృతమును పానము చేయవలెను. పాపమనే దావాగ్నిచే పీడింపబడు వారికి శివనామము లేకుండా శాంతి లేదు. శివనామమనే అమృత వర్షధారతో తడిసిన మానవుడు సంసారమనే దావాగ్ని మధ్యలో ఉన్నను దుఃఖించడు. దీనిలో సందేహము లేదు. రాగద్వేషముల యందు సక్తమైన అంతఃకరణములు గల వారికి శంకరుని యందు భక్తి కుదరదు. శంకరుని యందు భక్తి కుదిరిన మానవులకు శీఘ్రముగా మోక్షము లభించును. అనంత జన్మభిర్యేన తపస్తప్తం భవిష్యతి తస్తేవ భక్తిర్భవతి భవానీ ప్రాణవల్లభే. జాతాపి శంకరే భక్తిరస్య సాధారణీ వృధా పరం త్వవ్యభిచారేణ శివభక్తిరపేక్షిత. యస్యా సాధారణీ శంభౌ భక్తిరవ్యభిచారిణి తస్తేవ మోక్షసులభో నాణ్యస్యేతి మతిర్మమ. కృత్వాప్యనంత పాపాని యది భక్తిర్మహేశ్వరే సర్వపాప వినిర్ముక్తో భవేత్యేవ న సంశయః. భవంతి భస్మ సాదృక్షా దవద్దగ్ధా యథావనే తథా భవంతి దగ్ధాని శంకరాణామఘాన్యపి. అనంత జన్మలయందు తపమునాచరించిన వానికి మాత్రమే భవానీదేవి యొక్క ప్రాణవల్లభుడగు శంకరుని యందు భక్తి కుదురును. సంసారములోని ఇతర వస్తువులతో సమానముగా శంకరుని యందు భక్తి కుదిరినా అది వ్యర్థము. శివుని యందు అచంచలమైన పరాభక్తి మోక్ష సాధనమగును. ఎవనికి శంభుని యందు అచంచల అసాధారణ భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభముగా లభించునని నా అభిప్రాయము. అనంత పాపములను చేసిన వాడైనను మహేశ్వరుని యందు భక్తి గలవాడైనచో ఆ పాపములన్నీ తొలగిపోవుననుటలో సందేహము లేదు. వనములో వృక్షములు దావాగ్నిచే దగ్ధమైన తీరున శంకర భక్తుల పాపములన్నీ దగ్ధములగును. యో నిత్య భస్మ పూతాంగో శివ పూజోన్ముఖో భవేత్ స తరత్యేవ సంసారమపారమతి దారుణం. బ్రహ్మస్వహరణం కృత్వా హత్వాపి బ్రాహ్మణాన్ బహూన్ న లిప్యతే నరః పాపైర్విరూపాక్షస్య సేవకః. విలోక్య వేదానఖిలాన్ శివస్వైవార్చనం పరం సంసార నాశనోపాయ ఇతి పూర్వైర్వినిశ్చితం. అద్య ప్రభృతి యత్నేన సావధానో యథావిధి శాంబం సదాశివం భక్త్యా భజ నిత్యం మహేశ్వరం. ఆపాదమస్తకం సమ్యక్ భస్మనోద్ధూల్య సాదరం సర్వశ్రుతిశ్రుతం శైవం మంత్రం జపషడక్షరం. ఎవడైతే ప్రతిదినము భస్మచే పవిత్రమైన దేహము గలవాడై శివపూజా తత్పరుడై ఉండునో వాడు అనంతమైన మిక్కిలి భయంకరమైన సంసార సముద్రమును నిశ్చయముగా తరించగలుగును. ముక్కంటి దేవుని పూజించు భక్తునకు బ్రాహ్మణ ద్రవ్యాపహరణము వలన కలిగే పాపము మరియు అనేక బ్రహ్మహత్యల పాపము కూడా అంటవు. పూర్వము ఋషులు వేదములనన్నిటినీ పరిశీలించి శివార్చనమే సర్వోత్కృష్టముగు సంసార తరణ సాధనమని తేల్చిది. నీవు ఈనాటి నుండి సావధానుడవై ప్రయత్నపూర్వకముగా ప్రతిదినము యథావిధిగా భక్తితో సాంబ సదాశివుని భజించుము. పాదముల నుండి తల వరకు భస్మను శ్రద్ధతో చక్కగా ధరించి సర్వవేద ప్రతిపాదితమైన నమశివాయాను మంత్రమును జపించుము. సర్వాంగేషు ప్రయత్నేన రుద్రాక్షాన్ శివవల్లభాన్ ధారయస్వాతి సద్భక్త్యా సమంత్రం విధిపూర్వకం. శృణు శైవీం కథాం నిత్యం వద శైవీం కథాం సదా పూజయస్వాతి యత్నేవ శివభక్తాన్ పునః పునః. అప్రమాదేన సతతం శివైక శరణో భవ శివార్చనేన సతతమానందః ప్రాప్యతే యతః. వరస్యాధాయ విశదే శివస్య చరణాంబుజౌ శివతీర్థాని వచన ప్రథమం మునిసత్తమా. శివునకు ప్రీతికరములగు రుద్రాక్షలను మిక్కిలి భక్తితో ప్రయత్నపూర్వకముగా మంత్రముతో యథావిధిగా అన్ని అవయవముల యందు ధరించుము. నిత్యము శివగాథను వినుము. సదా శివగాథను చెప్పుము. శివభక్తులను మరలా మరలా ప్రత్యేక శ్రద్ధతో పూజింపుము. సర్వకాలముల యందు అప్రమత్తులవై శివుని శరణు వేడుము. శివుని అర్చించినచో నిత్యానందము లభించును. ఓ మహర్షి, శివపాదుకలను స్వచ్ఛమగు వక్షస్థలమునందు ధరించి ముందుగా శివతీర్థములను దర్శించుము. పశ్యన్ మహాత్మ్యామతులం శంకరస్య పరాత్మనః గచ్చానందవనం పశ్చాచ్చెంబు ప్రియతమం మునే తత్ర విశ్వేశ్వరం దృష్ట్వా పూజనం కురు భక్తితః నత్వా స్తుత్వా విశేషేణ నిర్వికల్పో భవిష్యసి. తతశ్చ భవతా నూనం విధేయం గమనం మునే బ్రహ్మలోకే స్వకామార్థం శాసనాన్ మమ భక్తితః నత్వా స్తుత్వా విశేషేణ విధిం స్వజనకం మునే ప్రష్టవ్యం శివమహాత్యం బహుశః ప్రీతచేతస. పరమాత్మయగు శంకరుని సాటిలేని మహిమను ఎరుంగుము. ఓ మహర్షి, తరువాత శంకరునకు మిక్కిలి ప్రియమైన కాశీనగరమునకు వెళ్ళుము.
అచట విశ్వేశ్వరుని దర్శించి భక్తితో పూజించి నమస్కరించి విశేషముగా స్తుతించుము. నీ సందేహములన్నీ తొలగిపోవును. ఓ మహర్షి, తరువాత నీవు నా యాజ్ఞానుసారముగా బ్రహ్మలోకమునకు వెళ్ళుము. అచట నీ కోరిక తీరగలదు. హే మునే, నీ తండ్రియగు బ్రహ్మకు నమస్కరించి ఆనందముతో నిండిన మనస్సుతో శివుని మహత్యమును విస్తారముగా అడిగి తెలుసుకొనుము. సశైవ ప్రవరో బ్రహ్మ మహాత్యం శంకరస్యతే శ్రావయిష్యతి సుప్రీత్యా శతనామస్తవం చహి. అద్యతస్త్వం భవమునే శైవ శివ పరాయణ ముక్తిభాగి విశేషేణ శివస్తేసం విధాస్యతి. ఇత్తం విష్ణుర్మునిం ప్రీత్య హ్యుపదిశ్య ప్రసన్నదీ స్మృత్వా నుత్వా శివం స్తుత్వా తతస్త్వంతరధీయత. శైవులలో శ్రేష్ఠుడగు ఆ బ్రహ్మదేవుడు నీకు శంకరుని శతనామ స్తోత్రమును మిక్కిలి ప్రీతితో వినిపించగలడు. ఓ మహర్షి, ఈనాటి నుండి నీవు శివుని భక్తి శ్రద్ధతో పూజించి శైవుడవు కమ్ము. అట్లు చేయటం వలన నీవు మోక్షమును పొందగలవు. శివుడు నీకు మంగళమును చేయగలడు. ప్రసన్నమగు మనస్సు గల విష్ణువు నారదునకు ఇట్లు ప్రీతితో ఉపదేశించి శివుని స్మరించి నమస్కరించి స్తుతించి తరువాత అంతర్ధానమయ్యెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ప్రథమఖండే సుష్టుపాఖ్యానే నారదస్య విష్ణుపదేశ వర్ణనం నామ చతుర్థోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్రసంహిత యందలి మొదటి ఖండమైన సృష్ట్యుపాఖ్యానములో నారదునకు విష్ణువు ఉపదేశించుట అను 4వ అధ్యాయము ముగిసినది.